వాయిస్ ఆఫ్ మంజాల శ్రేణి తరపున మీ ఇక్కడికి వచ్చాం. మొత్తం 17 మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ సిస్టమ్ ప్రకారం ప్రైవేటు వ్యక్తులకు ఇస్తారని అంటున్నారు. అయితే విజయనగరంలో కూడా మెడికల్ కాలేజీ ప్రారంభమై 2 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ ఎడ్యుకేషన్ కూడా జరుగుతుంది. గవర్నమెంట్ ఒక్కొక్క కాలేజీకి 500 కోట్లు ఖర్చు పెట్టింది గత ప్రభుత్వం. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది. ఈ విషయం మీద మన వాయిస్ ఆఫ్ మంజాల శ్రీను ఛానల్ తరపున మేధావుల్ని, అదేవిధంగా పట్టణ పెద్దల్ని, వీళ్ళందరినీ కూడా మేము కలిసి అభిప్రాయాలు సేకరిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మానవ హక్కుల కోసం తీవ్రమైన కృషి చేసిన న్యాయవాది కరుణాకర్ గారు, ఆయన దగ్గరకు వచ్చాం మేము. ఎందుకంటే గతంలో ఈయన చాలా విషయాల మీద, మానవ హక్కుల మీద పోరాడారు. ఎన్నో కేసులు కూడా పరిష్కరించారు. సమాజంలో ఒక మంచి వ్యక్తిగా, పేదల తరపున నిలబడిన వ్యక్తిగా కరుణాకర్ గారికి మంచి పేరుంది. ఇటువంటి వ్యక్తి తాలూకా ఒపీనియన్ తెలుసుకోవడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాం. కరుణాకర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఈ మన విజయనగరం కాలేజీతో పాటు మొత్తం 17 మెడికల్ కాలేజీలని పీపీపీ సిస్టమ్ ప్రకారం ప్రస్తుత గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేయాలనుకుంటుంది, ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలనుకుంటుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో, విజయనగర పౌరుడిగా, ఒక న్యాయవాదిగా, పేదల తరపున మీరు పోరాడే మనిషిగా మీ అభిప్రాయం ఏంటండి? మన విజయనగరం జిల్లాకు వస్తే, మన విజయనగరం జిల్లా అని పేరు ప్రఖ్యాత పొందిన జిల్లాగా మన అందరూ అనుకుంటున్నాం. ఏది అవసరం వచ్చినా ఎమర్జెన్సీ సేవలు కేజెచ్కే వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికే పేదవారు కానీ, ఆర్థిక స్తోమత లేనివారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ నమ్ముకొని మాకు వచ్చిన హక్కు వైద్యం, విద్య అనే హక్కు గవర్నమెంట్, అదే రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగమైన ప్రభుత్వం చేయాల్సిన ఈ ఒక్క పని కూడా చేయకుండా ప్రభుత్వానికి మెడికల్ కళాశాలలు మెడికల్ భారం అవుతుందంటే ఇంతకంత హాస్యాస్పదం ఇంకోటి లేదు. ఎందుకంటే ప్రభుత్వమే భూమి కేటాయిస్తుంది, ప్రభుత్వమే దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది, ప్రభుత్వం జీతాలు ఇస్తుంది. ఇన్ని ఇస్తున్నా ఇక హాస్పిటల్ పీపీపీ విధానం ప్రవేశపెట్టి దాన్ని ప్రైవేటు భాగస్వామి చేయడం ఎంత హాస్యాస్పదం. మేము ఎప్పుడు కూడా చెప్తుంటాం, ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ ఎందుకు అవుతాడంటే, ఆ డాక్టర్ గారు, ప్రైవేట్ డాక్టర్ గారు సంపాదించిన డబ్బంతా తన కొడుకుకి అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఈ విధంగా కొడుకుని డాక్టర్ చదివిస్తున్నాడు. సామాన్యుడి పరిస్థితి ఏంటి? సామాన్యుడు ఒక డాక్టర్ అయితే వాడు సామాన్య కుటుంబంలో వచ్చాడు కాబట్టి ఆ పేదవాడి యొక్క ఆవేదన, ఆ యొక్క తెలుసుకొని వైద్యం చేయగలడు. ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులు భాగస్వాములు సీట్లు అమ్ముకునే ఉద్దేశంతో నాశనం అయిపోతుంది. మెడికల్ వ్యవస్థ మీద ఇప్పటికే ప్రజలకు సగం మందికి నమ్మకం లేదు. ఎందుకంటే అంతా కలిపి ఫీజులు, అక్రమ వసూళ్లతో ఉన్న ఈ యొక్క సొసైటీలో ఈ విధంగా తీసుకురావడం వల్ల ప్రజలకి పొట్ట కొట్టడమే, ప్రజలని చంపడమే నేను ఒక సూటిగా చెప్తున్నాను. అంతేకాకుండా ప్రభుత్వం కోట్లకు కోట్లు వృధా ఖర్చు చేస్తుంది. ఇప్పుడు సీఎంలో, డిప్యూటీ సీఎంలో ఫ్లైట్స్కి ఎంతండి ఖర్చు పెడుతున్నారు? ఆ ఖర్చులో కొంత వైద్యానికి ప్రవేశపెట్టలేరా? మన యోగా డే అయింది, దగ్గర 300 చిల్లర కోట్లు ప్రవేశపెట్టారు. ఒక్కరోజు కేంద్రం ప్రభుత్వ మోడీ గారికి ఆశీస్సులు పొందడానికి ఖర్చు పెట్టిన ఈ డబ్బు ఒక ప్రైవేట్ కాలేజీకి, అదే మన మెడికల్ కాలేజీకి పెడితే ఎంతమంది పేదవారు, ఎంతమంది వైద్యం చేయించుకుంటారో దయచేసి ప్రజలారా మీరు దీన్ని దృష్టి పెట్టండి. ప్రభుత్వం ఏం చేస్తుందో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఓట్లు అడిగి మనకి ఏదో చేతిలో పెట్టి ఓట్లు వేయించుకోవడం కాదు, కానీ మీరందరూ ప్రశ్నించాలి. ఎందుకంటే వైద్యం, విద్య కూడా కనీసం అందించలేకపోతే ప్రభుత్వాలు ఎందుకు, ఈ నాయకులు ఎందుకు, ఈ రాష్ట్రాలు ఎందుకు, ఈ దేశంలో ఉన్న నాయకులు ఎందుకు, ఈ గవర్నమెంట్ ఎందుకని సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఇంత మీరు ప్రశ్నించాలని అన్నారు కదా, ఇప్పుడు ఆ ప్రశ్న ఎవరో ప్రశ్న వేయడం ఎందుకు? ఆ ప్రశ్న మనం వేయొచ్చు కదా. ఇప్పుడు అంటే ప్రజలు ప్రశ్నించాలి అంటే ఈ పట్టణ మేధావులుగా, ప్రముఖులుగా, ఇప్పుడు నాలాంటారో మీలాంటారో ఎవరో ఒకరు మనం ఒక నిరాహార దీక్ష కూర్చుని అనుకోండి, అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తారా? ఎస్, నేను ప్రజల తరపున పోరాడడానికి, ప్రజల తరపున కూర్చోవడానికి ఎనీ టైం నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే
మీలాంటి గొప్ప వ్యక్తులు ప్రజల్లో చైతన్యం తేవాలి. ప్రజల్లో చైతన్యాన్ని ప్రజా పాలకులు రకరకాల పద్ధతులు ఆ యొక్క సిస్టమ్స్ యూజ్ చేసుకొని వాళ్ళ మైండ్‌లో మన దగ్గర దోచిందంతా సైన్ పెట్టి ఇచ్చి చిన్నంత చూపించి సైడ్ ట్రాక్ పెడుతున్నారు. ప్రజలే నష్టపోబోతున్నారు. ఈ విధానం గాని పీపీపీ విధానం వస్తే పేదవాడు వైద్యం చేయించుకోలేడు. పేదవాడి యొక్క కొడుకు డాక్టర్ అవ్వలేడు. పేదవాడు డబ్బిచ్చి కొనుక్కోలేడు. నువ్వు చిన్నప్పుడు నువ్వేం జరుగుతావు, ఏం చదువుతావు అన్నప్పుడు మన చిన్నపిల్లలు ముద్దుగానే డాక్టర్ అవుతాను అన్నాడు. ఇంక కలే. డాక్టర్ అవుతామన్న కలని మర్చిపోండి ఈ విధానం వస్తే. దయచేసి ప్రజలారా అందరూ కూడా మీరు సపోర్ట్ చేయండి. రాజకీయాలకు అతీతంగా కూడా పోరాడాలి. ఎందుకంటే విద్యా వైద్యం అనేది మన హక్కు. దీన్ని కూడా ప్రైవేటు పరం చేసి మన భూములు మనం కట్టే పన్నులు వాళ్ళకి కేటాయించి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మనం జీతాలు ఇచ్చి ఇంకొకడు వచ్చి కాపురం పెట్టడం ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని మార్చుకోవాలని కోరుతున్నాను. అలాగే ఇప్పుడు మనం పాడేరు మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే దాన్ని ప్రభుత్వం రిఫ్యూజ్ చేసిందట. టోటల్‌గా మన స్టేట్‌కి ఎప్పుడు లేనన్ని మెడికల్ సీట్ల ఆఫర్ వచ్చింది మనకి గవర్నమెంట్ నుంచి, మెడికల్ అసోసియేషన్ నుంచి. అయితే దాన్ని మన ముఖ్యమంత్రి గారే మాకు అక్కర్లేదు అని రిఫ్యూజ్ చేశారట. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇదే సార్ అదే చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వ కళాశాలలు ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉండడం వల్ల ఈ విధంగానే సవరణ చేయడం వల్ల పేదవాడు నష్టపోతున్నాడు. సీట్ల సంఖ్య కూడా పెరగాలి. ఎందుకంటే జనాభా పెరుగుతుంది. రకరకాల అవును. పెరగడం పక్కన పెట్టండి. మనకొచ్చిన సీట్లనే తిరిగి రిఫ్యూజ్ చేసి మాకు అక్కర్లేదని వెనక్కి పంపించింది ఈ ప్రభుత్వం అని అంటున్నారు. హ్మ్. పాడేరులో కూడా 50 సీట్లు వచ్చాయి. దాన్ని కూడా రిఫ్యూజ్ చేసినట్టు. పాడేరు అంటే అది అవునులే. మామూలుగా ఇంటీరియర్ అంటే ఎక్కువ మంది గిరిజనులు ఉండేటువంటి ప్రాంతం. హ్మ్. అక్కడ వచ్చే సీట్లు కూడా ఇచ్చేస్తే మరి ఈ పేదవాడు చదవడానికి అవకాశం ఉంటదా? అసలు ఇటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ కాదనే నేను చెప్తున్నాను. ఎందుకంటే వచ్చిన 50 సీట్స్‌లో కూడా దీన్ని రిఫ్యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మన మెడికల్ కాలేజు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పెరగాలి. కొత్త డాక్టర్లు రావాలి. వాళ్ళు వచ్చి పేదలకు సేవ చేయాలి. ఆ మెడికల్ కాలేజ్ సీట్స్ ఉంటే ఒక పేద విద్యార్థులు చదువుకుంటే కొంచెం డాక్టర్లు అవుతారు. సమాజాన్ని వాళ్ళు ఉద్ధరిస్తారు. ఇటువంటి మనకొచ్చిన సీట్లు కూడా తొలగించడం అనేది కరెక్ట్ కాదనేసి గవర్నమెంట్‌కి కూడా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీ విలువైనటువంటి ఒపీనియన్ తెలియజేశారు. మా ఛానల్ గురించి, వాయిస్ ఆఫ్ మంజాల్ సింగ్ గురించి మీరేమైనా చెప్పండి మా వ్యూవర్స్‌కి. ఒక అంటే మా ఛానల్ గురించి కొద్దిగా మీ తాలూకా ఉద్దేశం. మన్యాల శ్రీనివాసరావు గారు ఒక మంచి వ్యక్తి. తన కోసం తను ఆలోచించుకుంటా ఇతరుల కోసం ఆలోచించేవాడికి దేవుడు మంచి ఆరోగ్యాలు ఇస్తాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరికి బ్లడ్ అవసరమని నేనున్నాను, ఎనీ టైం నేను ఇస్తాను అని. ఈరోజు బ్లడ్ అవేర్నెస్‌లకి ఎవరు బ్లడ్ ఇవ్వరు. కానీ ఎనీ టైం నేను బ్లడ్ ఇస్తాను, 10 మందితో ఇప్పిస్తానని ఛాలెంజ్ చేసే వ్యక్తుల్లో మన్యాల శ్రీనివాసరావు గారు. ఈయన ప్రజాపక్షాన పోరాడుతారు. అలాగే పేదవాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించడంలో, పేదవాళ్ళ పక్షాన ఉండడంలో వీళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఎప్పుడు కూడా శ్రీనివాసరావు గారు ఉంటారు. ఈ ఛానల్‌ని మనందరూ కూడా సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి. రానున్న రోజుల్లో ఒక మంచి కార్యక్రమంతో మన్యాల శ్రీనివాసరావు గారు వస్తున్నారు. ప్రజల్ని చైతన్యం పంచడానికే గానీ దీనివల్ల ఏం కూడా ఆశించే వ్యక్తి కాదు కాబట్టి మీరందరూ ఇటువంటి ఛానల్‌ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. 10 మందికి షేర్ చేయాలని మిమ్మల్ని అందరూ కోరుచున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.